హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్ చూడండి. ఇది నిమ్మకాయ చెట్టు అండి. ఇంకా ఫ్లవరింగ్ అవుతుంది. చాలా నిమ్మకాయలు ఇది వరకు చాలా కాస్తుంది. మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. చాలా వరకు హార్వెస్ట్ చేస్తాం. ఇదండి, ఇంకా ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అవుతున్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంటుందండి. చాలా నిమ్మకాయలు ఇచ్చిందండి ఇది. ఈ చెట్టు అయితే ఇంకా కొత్త కొత్త కొమ్మలు కూడా ఇంకా వస్తున్నాయి. చాలా నిమ్మకాయలు ఇచ్చిందండి ఇంతవరకు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇలా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది కొంచెం పెద్ద కాయ. ఆ స్టేజ్లో ఉన్న కాయలన్నీ కోస్తామండి ఈ చెట్టుకి. ఇలా వస్తే ఇందులో ములక్కాడ చెట్టు ఉండేదండి పెద్దది. ఇది రీసెంట్గానే చనిపోయింది. ఇందులోనే ఎర్రదుంపలు అంటాం కదా, స్వీట్ పొటాటో, అవి ఉంటుందండి ఇందులో. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాం. మళ్ళీ న్యూ మొక్కలు వస్తున్నాయి. ఎడీనియం, ఇదిగోండి నారింజ చెట్టు. ఇది కూడా చాలా వరకు కాయలు కాసి ఇది వరకు మీకు వీడియోస్ కూడా పెట్టానండి. ఇవి చాలా కాయలు, కానీ కొంచెం సైజు కొంచెం తగ్గింది ఈసారి. ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చేటప్పుడు పెద్ద పెద్దవి, ఇవి కొంచెం సైజు తగ్గింది. కానీ బ్రాంచ్కి అలాగనే కాస్తుంది. ఇది ఏమంటారు, ఏం చెట్టు అంటారు దీన్ని? గన్నేరు, తెల్ల గన్నేరు చెట్టు అండి. ఇది ఇంకా ఫ్లవర్స్ రాలేదు వీటికి. లోటస్, ఇది బ్లూ కలర్ అండి. ఇవ్వండి, ఇది సంప. ఈ సంపలో పీచ్ కలర్, ఇవ్వండి బడ్స్ వస్తున్నాయి. పీచు, లెమన్ ఎల్లో ఉన్నాయండి. సమ్మర్ కదా కొద్దిగా. ఇవ్వండి, తొట్లో పడి లేచిన చెట్టు. మిర్చి చెట్టు అండి. ఇదొక ఎడీనియం ముద్ద, రోజ్ పింక్ ఎడీనియం. ఇది చూసారా, బత్తాయి చెట్టు. ఈ వీడియో కూడా మీకు ఇది వరకు పెట్టాం. అదొక ఫస్ట్ ట్రిప్, ఇది సెకండ్ ట్రిప్ అండి. ఎల్లో ఇష్యూ చేస్తారా, శ్రీరామనవమికి కొన్ని కోసామండి. ఒక 5 or 6 కోసం శ్రీరామనవమి పూజకి మేము వ్రతం చేసుకున్నాం, కళ్యాణం చేసాం కదా. ఆ కళ్యాణంలో రామయ్యకి పెట్టాం. చూసారా, వర్షాలు కొంచెం పడ్డాయి కదా, కొత్త చిగురు వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. భలే ఉన్నాయి కదా. ఇదండి, ఈ డ్రమ్ముల్లో పెట్టామండి. 10-15 ఉంటాయి కాబోలు లీటర్స్. ఇవి 3 డ్రమ్ముల్లో పెట్టాం. ఇందులో కూడా ఉండేది ఒక నిమ్మ చెట్టు, స్వీట్ లెమన్ ఉండేది, చనిపోయింది. ఇంకొక స్వీట్ లెమన్, అది కొంచెం బ్రతికింది. ఇదిగోండి, అది కూడా ఇలా అయిపోయింది. అయినా కానీ చూడండి, వీటికి 2 వచ్చాయి కాయలు, ఇక్కడ ఒక 2 వచ్చాయి. ఇది స్వీట్ లెమన్ అండి. బత్తాయి మాత్రం భలేగా, వాటర్ మేము పైన కదా అండి, పూర్వ పైన వాటర్ వేసినా వేయకపోయినా ఇవి మాత్రం పాపం అలానే ఉంటాయి. చూడండి, చెట్టుకి ఒక 20 అలాగ అయ్యి ఉంటాయి. మేము కోస్తాం, 10 కోసుంటాం. ఇదొక ఎడీనియం అండి, డార్క్ పింక్, డబుల్ కలర్స్. ఈ పాట్లో వేసామండి. ఫస్ట్ వేరే పాట్లో ఉండేది. ఇది కూడా ఒక ఎడీనియం, మామూలు సింగిల్ పెటల్. ఇది కూడా లోటస్. ఇది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. దీనికి వచ్చింది చూసారా, పింక్. ఇది ఎక్కువ రెక్కలు ఉంటాయి, 1000 అలా. ఆల్రెడీ పూసేసి పోయింది. ఇక్కడ ఒక చిన్న బడ్డ వస్తుంది.
వాటర్ లిలీ, మల్బరీ. వీటికి ఇంకా రాలేదు, ఫ్రూటింగ్ అవ్వలేదు ఇంకా వీటికి. ఇవి కాగితం పూలు, ఎల్లో. ఇది జేడ్ ప్లాంట్, చూసారా ఎంత పెద్దదైందో. ఇది కూడా ఎడియనంలో డార్క్ రెడ్, పర్పుల్ కలర్. ఒక 4 కలర్స్ ఉన్నాయండి మాకు. ఇదేంటో తెలుసా, మా సిస్టరు అరకు వెళ్ళారా, పూణే వెళ్ళారా? పూణేలోనూ అరకులో కాదండి, పూణే నుంచే. అక్కడ ఒక గార్డెన్, అందులోంచి ఉమ్మెత్తి పూలు అంటాం కదండి, ఇది ఒక కలర్ ఆరెంజ్ పోస్తుంది. విత్తనాలు తెచ్చారు, తర్వాత కొమ్మలు కూడా తెచ్చారు. ఆ కొమ్మలు పెట్టంగానే మొక్కలు అయ్యాయండి. ఇవి కొమ్మలతో కూడా మనం చేసుకోవచ్చు. వీటికి విత్తనాలు ఉంటే అవి కూడా ప్లాంట్స్ వస్తాయి. విత్తనాలు వేస్తే కొమ్మలతో కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు వీటికి. ఇది చూసారా, ఇది ఎక్కడ పడితే అక్కడే లేస్తుందండి. ఇదేంటంటారు, మర్చిపోతున్నాను పేర్లన్నీ కూడా. టర్టిల్ వైన్ చూసారా, ఇక్కడ పడితే అక్కడ. ఇది చిన్నది, ఇది కొని తెచ్చామండి. 100 రూపీస్కు చిన్న బ్రాంచ్ కొనేసి తెచ్చాము. ఇప్పుడు చూడండి, అది వద్దంటే పెరుగుతుంది. ఎందులో చూసినా కూడా అదే. ఇది మా గార్డెన్, పూరా హాఫ్ గార్డెన్ ఇది. ఇంకా చాలా మొక్కలు ఉండేవి. మా చెల్లి జాబ్ చేస్తుంది కాబట్టి దానికి టైం ఉండక పాపం కొన్ని మొక్కలు పట్టించుకోక కొన్ని పోయాయండి. ఇదండి ఇక్కడ పెట్టారు. ఇది కూడా బాగానే పప్పాయ చెట్టు, బాగా కాయలు కాసిందండి. కొట్టేస్తామంటే మళ్ళీ చిగురు వచ్చి వస్తుందండి. ఈసారి కూడా కొట్టేద్దాం అనుకుంటే చిగురు వస్తుందేమో ఆస్తాను, ఎదురు చూస్తున్నాం. ఇది కూడా బాగా కాయలు కాసాయి. ఇది శంఖం పూలు చెట్టు అండి, బ్లూ కలర్ శంఖం పూలు. ఎల్లో కనకాంబరం చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. పాపం వీటికి ఒక్కొక్క రోజు వాటర్ అయిపోయామండి పాపం, అయినా కానీ అలానే పెరుగుతున్నాయి. తనకి ఖాళీ ఉండదు కదా, అందుకే. చూడండి ఎన్ని ఫ్లవర్స్. ఈరోజు థర్స్డే కదండి, బాబాకి దండ కట్టి వేస్తాను, హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు. ఇవన్నీ చూడండి, ఇవి కూడా వర్షాలు లేక ఫ్లవర్స్ ఇలా అయిపోయి, వర్షాలు పడితే ఇంకా బాగా వస్తాయి. చూసారా, ఇదంతా స్వీట్ పొటాటోనే. చిన్న బ్రాంచ్ పెడితే మొత్తం ఇవన్నీ అయ్యాయండి. ఇది రెడ్ కనకాంబరం, క్యాబేజ్. మా చెల్లికి టైం లేకపోయినా అన్ని మొక్కలు కూడా పెడుతుందండి. ఇగోండి క్యాబేజీ బుట్ట, ఇంకా అవుతుంది కొంచెం. చూసారా భలే అందంగా ఉంది కదా, ఫ్లవర్లా ఉంది క్యాబేజీ మాత్రం చాలా అందంగా ఉంటుందండి. దాని ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం. కూర కన్నా ఆ ప్లాంట్ అంటే ఇష్టం, అందంగా ఉంటుంది కదా. నాకు కూర ఇష్టం ఉండదు. ఇది చిన్న బీరకాయ చెట్టు, కానీ ఇది మనం వేయలేదు, దాని మట్టి గది లేచింది. ఇది ఏమంటారు, భృంగరాజేనా. ఈ ఆకేమో తలకు పెట్టుకుంటే బ్లాక్ అవుతుంది అంటారు. చూసారా జ్యూస్. ఈ తొట్టులో కూడా లోటస్లే, చాలా వరకు లోటస్లు పెంచుతుందండి. ఇవ్వండి ఇక్కడ ఇవన్నీ కూడా బీరకాయ చెట్లు అన్నీ ఉండేవి. ఆనపకాయ, బీరకాయ, కాకరకాయ అన్ని చెట్లు ఉండేవి, కానీ పాపం టైం లేక అలా విడిచిపెట్టేసింది. చూడండి ఇవన్నీ ఖాళీ కుండీలు అయిపోయి, లేదంటే ఇవన్నీ కూడా చాలా ఫుల్ మొక్కలు ఉండేవి. తనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, పట్టించుకోక. ఇదేంటి చేసా, లెమన్ గ్రాస్ అండి. ఈ వాటర్ తాగితే, పొద్దున్నే వేడి చేసుకుని తాగితే చాలా మంచిదండి. ఇది టీలో కూడా పెట్టుకోవచ్చు, టీలో కూడా వేసుకోవచ్చు. ఈ ఆకుల్ని, ఈ పచ్చి ఆకుల్ని కానీ ఎండు ఆకుల్ని కానీ తీసేసి మనం టీ మరిగేటప్పుడు 2 రెబ్బలు వేసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఆ టీ తాగితే చాలా బాగుంటుందండి. కడుపుకి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా వస్తే ఈ పార్ట్ అంతా లోటస్ ఉంటాయండి.
ఇవన్నీ కూడా లోటస్లే. ఇది ఒక కలరు, ఇది వైట్ అండి, పద్మకమలం, వైట్ బడ్స్ వస్తున్నాయి. ఇది ఒక కలరు. ఇది చూసారా ఎన్ని నత్తగుల్లలు వచ్చాయో. ఎప్పటికప్పుడు ఈ నత్తగుల్లలు క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను, లేదంటే అవన్నీ ఆకులన్నీ తినేస్తాయి. ఇది బ్లూ కలర్ అండి, చిన్న బ్లూ ఫ్లవర్స్ వస్తాయి వీటికి. ఇవన్నీ కూడా ఇంక వీటికి ఫ్లవరింగ్ రాలేదు, వస్తుంది. ఇవన్నీ బడ్స్ వస్తున్నాయి చిన్న చిన్నవి. ఈ చిన్న చిన్న బ్లూ కలర్ వస్తాయండి ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్, ఇవి కూడా బాగా కాసాయండి, భలే కాసే. రెడ్ కలర్ వచ్చిందండి మాకు. డ్రాగన్ వైట్ అయిపోతుందేమో అని మేము టెన్షన్ పడ్డాం, కానీ ఇది రెడ్ కలర్ అయ్యిందండి. రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఇది. ఇంకా కాయలు అవ్వలేదు, వస్తాయి. వీటిలో పిట్టలు ఏమైనా తినేసి పడేస్తాయి కదండి, అందులో ఏంటి ఎల్లో కలర్ పూస్తాయి కదా, ఆ ఫ్లవర్ చెట్టు అండి ఇది, వేప చెట్టు. ఇక్కడ వేప చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇది బ్లూ కలరే. ఇవ్వండి ఇవన్నీ లోటస్లే. ఇవ్వండి వైట్, చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి మాత్రం భలే పూస్తున్నాయండి. ఇదండి చూసారా, చిన్న చిన్న బడ్స్ ఇంకా వస్తున్నాయి. ఇవ్వండి చాలా వరకు వచ్చాయి. ఇవి భలే పూస్తాయండి, మొత్తం ఇదంతా కూడా వస్తాయి. ఇంకా చాలా వరకు మొక్కలు పోయాయండి, తను పట్టించుకోక. టైం లేదు, మెయిన్ టైం లేక పాపం. ఇది చూడండి, వీటేమో పెరణ మొక్కలు అంటారు కదా, ఇదేదో చిన్నది ఒకటి ఒక ఆకు తెచ్చిపెట్టాము, ఇది కూడా చాలా చాలా పుట్టేసాయి. పెరణ, ఇది లిటిల్ హార్ట్స్ ఏమో అంటారు కదా. చూసారా, అలా వెళ్తాయి. ఇంకా కింద కూడా చాలా మొక్కలు ఉంటాయండి. ఇవేంటి కింద కూడా చాలా మొక్కలు పెంచి ఉంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.